అనుకుంటున్నారా పోలీస్ అంటే? వస్తున్నాయిరా రోజులు. తప్పు చేసిన ప్రతి ఎదవని నడి రోడ్డు మీద పోలీసోడు కుక్కల్ని కాల్చినట్టు కాల్చే రోజులు వస్తున్నాయి. స్టడీరా చేసిండ్రా. అప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈ గూండా చెత్తంతా క్లీన్. నాకు మెమో పంపిస్తారా? ఐ డోంట్ కేర్. ఐ కేర్ ఓన్లీ మై డ్యూటీ. ఎస్, ఐ కేర్ మై డ్యూటీ ఓన్లీ. యా ఏంటి రోజు క్యారేజ్ తో వచ్చేదానివి ఇవాళ బట్టలు కూడా తెచ్చుకున్నావు? సెటిల్ అయిపోదావు నేటి. పొద్దున్నే ఇక్కడి నుంచి కోటప్ప గుడికి వెళ్దామని. ఏం మొక్కుదామనో? నీ కోపం తగ్గాలని. నో, పోలీసు కోపం తగ్గకూడదు. అలాగే పీస్ పీస్ అన్న మీ అన్నయ్య గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ని నడి రోడ్డు మీద పీస్ పీస్ గా నరికేశారు. అందుకే ఆ రాస్కెల్స్ ని ఎన్కౌంటర్ చేసి పారేశారు. వైప్ అవుట్. అమ్మా ఏంటి? ఇందాక ఇద్దరు ఎంపీలనే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవడో పెద్దడుండే ఉంటాడు. వాడిని కొట్ట మర్చిపోయావు. ఇప్పుడే ఎరగొడతా. ఆగు, ఈ టైంలో కాదు. ఆయన కొట్టక టైం వారం వర్జం ఏంటి? ఫుడ్ వేడి తగ్గలో వెళ్ళి కుమ్ము చేస్తాను. నా చేతులు చాలా బురదగా ఉన్నాయి. నువ్వు రాస్కెల్ ఎవడ్రా నువ్వు? ఇలాంటి ఇంత తుపాకీ ఇంత పెద్ద మిలిటరీ తుపాకీ ఉంది మా తాత దగ్గర. శంషేర్ ఎవడ్రా నీ తాత? మా ముత్తాత కొడుకు. నువ్వెవడివి? నేను నీకు అన్నాను కదా తమ్ముడు. నేను నీకు తమ్ముడు? కోట పుచ్చ పొడిచా, నా పాప వస్తే పొడిచా. నేను కూడా నీలాగే 6 అడుగులు ఉండేవాడిని. మా తాత నాతో ఎక్సర్సైజ్ చేయించి ఇగో ఇలా చేసాడు. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావు అనుకో ఇలా అయిపోతావు. అప్పుడు నాకు తమ్ముడు అయిపోతావు. నువ్వే ఫుల్. ఎందుకు గొడవ? నువ్వెవరో చెప్పొచ్చు కదా. నువ్వు అడిగే కాబట్టి చెప్తా. మరి ఆకలిగా ఉంది, అన్నం తింటే బాగా చెప్తా. నీకు అన్నం కాదురా, గడ్డి పెడతాను. నేను అడిగానా నువ్వురా. రేయ్ తిన్న చాలు. ఎక్కడి నుంచి వచ్చావు? రేయ్ నిన్నే. అన్నయ్య అంటే పలుకుతా, లేదంటే పలుకను. పోనీ అనొచ్చు కదా. చెప్పరా అన్నయ్య. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా తమ్ముడు? నువ్వేనా చెప్పు. మరదలు. మరదలా? నేను మరదలా? తమ్ముడు పెళ్ళం అన్నయ్యకి మరదలు కాదేంటి? అది నా పెళ్ళం కాదు, ఫ్రెండ్. చేసుకుంటే ఫ్రెండ్ పెళ్ళం కావడానికి ఒక క్షణం చాలు. ఎక్స్ట్రా కట్టి పెట్టు. ఎవరు నువ్వు? మంచి భోజనం పెట్టావు. చెప్పు మరి. బాగా నిద్రపోయి పొద్దున్న లేచి చెప్తానే. మంచిగా ఇచ్చాడు. వీడిని తీసుకెళ్లి ఏలుముద్ర ఇచ్చాడు. నేను దాస్తానులే. పడుకోరా, పడుకో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాల ముంగిళ్లలోన 3 పువ్వులు 6 కాయలు. సూపర్. నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావు. ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసుకోండి ముగ్గు. మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాలి. అవును, పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను. ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకుండాలి. అదేముంది, బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేవమ్మా. నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటాం, మా ఇష్టమే. అయినా బావ మరదలు మర్చిన మాత్రం చనువును కొడతట్టి. ముందు నువ్వు ఎవడో చెప్పా మరదల ఇది పట్టుకో. నిన్ను రాత్రి నుంచి విసిగిస్తున్నావు. నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కదరా, నేను ఎడవాలరా రాస్కెల్. నువ్వే రాస్కెల్. అదిగో అక్కడ తూనెలు ఎగురుతున్నాయి. దాని వెనకాలే వర్షం వస్తుందట. ఆ చినుకుల్లో తడిసి కొంచెం పిడుగులు ఆడుకొస్తారే. నేను వచ్చుకుంటా. ఎందుకా నవ్వు? ఏం లేదు. ఆపో, వెర్రి నవ్వు. నీకు కరెక్ట్ మొగుడు దొరికాడు. అరుణా, నాకు ఇరిటేషన్ చెప్తుందో.
ఎవరా వాళ్ళు? వాళ్ళకి నీ గొడవ ఏంటి? ఎందుకు తరుగుతున్నారు? నువ్వేమైనా తప్పుడు పని చేసావా? పొడుస్తా. నేను తప్పని చేస్తే వాళ్ళు నాకే భయపడేవాడు కదా. మరి వాళ్ళని ఎందుకు తరుగుతున్నారు? మరి చెప్పు. చెప్తే పెద్ద రామయ్య తాతయ్యకి చిన్నతనంగా ఉంటాడు. ఎవడా పెద్దరామయ్య? చిన్న రామయ్యకి తాత, చిన్న రామయ్య? పెద్ద రామయ్యకి మనవడు. సరిగ్గా చెప్పరా ఇడియట్. నువ్వే ఇడియట్. నేనే ఆ చిన్న రామయ్య. పెద్ద రామయ్య అంటే ఎవరో తెలుసా? మిలిటరీ సుబేదార్. అలాంటి పెద్ద రామయ్య మనవడు ఇలా తప్పించుకొని తిరుగుతాడంటే అది ఆయనకి ఎంత అవమానం కదా. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు. కూర్చోని చెప్తా. తమ్ముడు, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు వింటావు. ఏంటి లాభం? రేయ్, ఈ టార్చర్ నేను భరించలేను. ఎదవన్నా సార్ అసలు విషయం చెప్తావో చెప్పరా? రాస్కల్. నువ్వే రాజకాయ. చెప్పరా జిడ్డు రాయాలా? మ్యాటర్ చెప్పకుండా డైలీ సీన్లో నడుస్తుంది. అది తీసుకోమని అప్పుడే చెప్తాను. చెప్పు. మరేమో మా తాతకి గవర్నమెంట్ ఊరు చివర అరకాలు ఇచ్చింది. ఊరు పెరిగి అది ఇప్పుడు కోట్లు అయిపోయింది. మా తాతకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఒక రోజు మా తాత నన్ను పిలిచి మీ మామ పేరు అక్కడ స్కూల్ కట్టాలి రా అన్నాడు. ఒట్టేమన్నాడు. అయ్యి బాబా నేను ఎలా కడతానన్నాను. అయినా సరే కట్టించాల్సిందని చెప్పేసి ఒట్టేసుకుని పుట్టుకుని పోయాడు. ఒట్టేశాను కదా, కట్టాలి కదా. ఎలాగైనా సరే మా మామ పేరు అక్కడ స్కూల్ కట్టాలని బోర్డు పాటాడు. తిప్పల్ల రంగనాయకమ్మ స్కూల్. ఓకే. ఏంట్రా నా చోట్ల మందు కొడతారు? ఇది మా తాత స్థలం. ఎకరం 10 CR దాటేటట్టు. ఎవరే గుడిచిన గుడి లింగం, గుడిని గుడి లింగాన్ని కూడా మింగేస్తారా? కొంచెం ఓవర్ అవుతుందమ్మా. ఓవర్ అవుద్ది. ఓనర్ కాబట్టి ఓవర్ గా మాడతాం. ఏంటి? ఇగో ఈ స్థలం మా తాతగారికి ఇచ్చారు కదా. మీరు చెప్పండి, మేసాడు చెప్పండి. మేము ఉన్నాం. నాకు ఈ స్థలం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తలా 100 గజాలు ఫ్రీగా ఇస్తాం. 100 గజాలా ఫ్రీగానే? అబ్బాయి, నీకు 400 గజాలు పడేస్తా, పాకేసుకో. అరే జాగా నచ్చింది తీసేసుకున్నాం. కెపాసిటీ ఉన్నోడు ధర సైట్ నీ దిక్కున్న చోటు చెప్పుకోరా పోరా. దీన్నే కబ్జా అంటారు. ఊరు బాబుల సొమ్ములు ఊరికనే వేసుకునే మీలంటోడు ఊరపంది కంటే హీనోరా కబ్జా నా కొడకల్లారా. మంచిగా 4 రోడ్లు జంక్షన్ ఉంటది, అది కబ్జా చేసుకుని అక్కడ ముష్టి అడుక్కోండి. పొద్దున్నే రైలు వెళ్ళిపోయాక 2 పటాల మంది స్థలం ఉంటది, అది కబ్జా చేసుకుని పెట్టేరుకోండి. మురికాదాలు కబ్జా చేసుకుని అందులో జలగలు ఏరుకోండి. శ్మశానాలు కబ్జా చేసుకుని సేవల మీద బిడ్డలుంటాయి, అవి కనండి. మా తాత నాకు రాసిస్తున్న స్థలంరా. నేను వేలుముద్ర వేస్తే కానీ చల్లదు. చల్లదురా, చల్లదు. మంచి ఐడియా ఇచ్చాడు రా. వీళ్ళని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద వేరు ముద్ర ఇచ్చేయండి. నా చేతి వేలుముద్ర వేయించుకోమని నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చాను కదా. నన్ను పొడిస్తా. అప్పటికి ధైర్యంగా ఉండాలని మా తాత మెల్టీ డ్రెస్ వేసుకున్నాను. ఇదిగో పొడిస్తా అన్నయ్య. అన్నయ్య, ఆ ఎదవల్ని తన్ని మీ తాత స్థలం మన తాత స్థలంలో స్కూల్ కట్టింది. మన మామ పేరు. ఆకలి తిప్పిందన్నా. సరే వెళ్ళి తిను. సార్. ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎంపీ గారి గొడవ ఇష్యూ మీద మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. గుడ్. ఇట్స్ నాట్ న్యూ టు మీ. ఈ భూమి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన కొందరు కబ్జా ఎదవులు ఉన్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు తీసుకుంటాను ఈ ఆర్డర్. ఓకే సార్. అన్నాయ్ తమ్ముడు పదరా అన్నయ్య, ఈ ఊరి చెల్లెలోగా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. జయ, తొందరపడకు. ఈ గొడవల్లో పాపం ఇతను అక్కడికి తీసుకెళ్లడం అంత మంచిది కాదు. పోనీ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడొద్దాం. ఏడిశారు. ఇలా ప్రతి అడ్డమైన ఎదవల గురించి ఆలోచించడం వల్లే జోబులు కొట్టేవాళ్ళు, బ్రోకర్ గాళ్ళు కబ్జాల పేరుతో చట్టానికి చెమటలు పట్టిస్తారు. పదరా అన్నయ్య, నేను నీ వెనకాలండగా నిన్నెవడేం చేస్తాడో చూద్దాం. నేను ముందుంటా. ఏంటి పిచ్చేదో మళ్ళీ వచ్చాడు? చావడానికి వచ్చి ఉంటాడు. వచ్చేసేవే. వాళ్ళు నన్ను చంపేస్తారేమని భయంగా ఉంది. వాళ్ళని నేను ఎరగొట్టాలంటే ముందు నువ్వు వెళ్ళి అడగాలి. అయ్యో పాపం భయపడుతున్నాడు. పోనీ నువ్వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇది అతని సైట్, అతనే వెళ్ళి అడగాలి. అన్నయ్య తమ్ముడు. టోపీ పెట్టు. టెన్షన్. అమ్మా, ఈసారి చేద్దాం. రేయ్
నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. లేదు ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఆ గుడిలింగం బోర్డు, ఆ మంచం, ఆ బొండాల మొత్తం నా స్థలం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. జిన్ను బోండా ఎదవల్లారా. గుడ్. ఏరా పోలీసు వాళ్ళని తీసుకొస్తే భయపడతాం అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ చేత ఈ స్థలాన్ని కొలిపిస్తాను రా. పోరా. అలాంటి పోలీసు వాళ్ళకి చాలా మంది పేమెంట్ మా ఇచ్చాం. స్థలాన్ని ఆ పోలీసు వాళ్ళే కాపలా కాస్తారా. పాప అమాయకుడు వాడితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ మాత్రం పెట్టుకుని ఏం పర్లేదా? నువ్వు వెళ్ళి ఆపు జయ. నాకేదో భయంగా ఉంది. ఏం అవదులే అని కస్తెర 4 తిట్టినాయి. ఏయ్, నన్ను ఏమన్నా అనండి, మా తమ్ముడిని ఏమన్నా అన్నారు జంతికలు నవ్వులట్టు నవ్వులేస్తాను. ఓడిస్తా. ఏయ్, అన్నయ్య మీద చేయి పడితే చిరిగిపోద్దురా రేయ్. అది ఇప్పుడు అరే అన్నయ్య నువ్వు వచ్చారా? ఇలా పోస్ట్ మార్టం బద్దలో చూడు ఇప్పుడు. ఉమ్మే తమ్ముడు. వద్దు, ఇక్కడే ఉండు. అన్నయ్యతో పెట్టుకోకండి రేయ్. రామస్వామి, రామస్వామి అన్నయ్య, రామస్వామి, రామస్వామి, రామస్వామి. అరే రామస్వామి తమ్ముడు ఎక్కడా? ఇక్కడ కుప్పిసావు. బ్రహ్మాండం. ఇక్కడేం చేస్తున్నావురా? అందరూ వెళ్ళిపోయారు. రే అన్నాయ్, ఆ. శభాష్. నీ స్థలంలో ఒక్క ఈక్ కూడా వాళ్ళదు. ఆ. మొత్తానికి సాధించావురా. మా రామస్వామి గెలిచాడు. ఓడిస్తా. నేను గెలవలేదు, నువ్వే గెలిపించావు. నువ్వు వాళ్ళని ఇరగొడుతున్నప్పుడు ఆ వెనక నుంచి కొందరు వచ్చి నన్ను తీసిపోయా. ఏలుముద్ర ఏమన్నా నేనేస్తానా? నేనేం చేశానో తెలుసా? ఆ పక్కన కట్టుంటే అది తీసుకొని నా 2 బొట్టేలు కొట్టేసుకున్నా. నా బొట్టేలు లేవుగా, ఇక వాళ్ళ ఏలుముద్ర వేయించలేరు. ఈ స్థలం మందే. తమ్ముడు, మన మామ పేరు నువ్వు ఇక్కడ స్కూల్ కట్టాలి. కట్టావు కదా? చంపింది నేనే. నా ఉద్రేకం ఆవేశంతో ముందుకు వెళ్ళడమే కానీ వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించని నా మ్యాడ్ ఎమోషన్, మ్యాడ్ ఎమోషన్. ఈ వ్యవస్థ నాశనం అయిపోవటానికి కారణం రాజకీయ నాయకులు, గుండాలే కాదు, జనం. వాళ్ళ స్వార్థం, వాళ్ళలో ఉన్న పిరికితనం. పక్కిళ్ళు తగలబడిపోతుంటే మనీళ్లు తడుపుకుంటాం. సాటివాడికి ఏదైనా జరిగితే మనకెందుకు నేను ఊరుకుంటాం. టీవీలో ఆట కావాలా ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి పాట కావాలని అడిగే టైం మన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించడానికి మాత్రం ఉండదు. 10 మంది గూండాలు 10 కోట్ల మంది జనాల్ని శాసిస్తున్నారు. అందులో 1000 మంది ఎదురు తిరిగినా చాలు, వాళ్ళు కుక్క చావు చేస్తారు. కానీ ఎవరూ ఎదురు తిరగరు. ఎందుకంటే భయం. సిన్సియర్ గా ఉంటే అవినీతిని మనమే వెతికి పట్టుకోవాలి. అదే నేనే లంచగొండినైతే అవినీతి మొత్తం నా దగ్గరికే వెతుక్కుంటూ వస్తది. వచ్చింది. అందుకే నా ఆవేశాన్ని ఇలా స్ట్రాటజీగా మార్చుకున్నాను. లో ఇదంతా నేను గ్యాదర్ చేసిన మొత్తం క్రిమినల్స్ డేటా. దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడిని రిలీజ్ చేసి మొత్తం ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ సంపాదించాను. ఈ శనక్కాయల వాడి ద్వారా మొత్తం డూప్లికేట్ లిక్కర్ ని క్లోజ్ చేశాను. ఇదిగో మీరు నాకు ఇచ్చిన హత్యా సాక్ష్యం నా దగ్గరే సేఫ్ గా ఉంది. గూండాలే కాదు, దీని వెనక ఉండే పొలిటికల్ ఫోర్స్ అంతా మార్క్ చేశాను. నేను వాళ్లతోనే ఉండి వాళ్ళ మనిషిని నమ్మించి వాళ్ళందరి క్రిమినల్ జాతకాన్ని రికార్డ్ చేశాను. మొత్తం గూండా జాతికి చెక్ చెప్పబోతున్నాను. ఎస్, కేవలం రిపోర్ట్ ఇచ్చి ఆగిపోయే మిమ్మల్ని దుర్మార్గాన్ని ఏరి పారేయాలన్న తెగింపు తీసుకురావడానికి ఇంతగా రెచ్చగొట్టాను. తనపై పోలీస్ ఆఫీసర్ నిజాయితీ లేనివాడైతే వాణ్ణి నిలువునా కాల్చి చంపాలన్న నీ తెగింపును అభినందిస్తున్నాను ఝాన్సీ. No, no. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. Why are you crying? Come on, cool. ఓ మంచి పోలీస్ ఆఫీసర్ ని చంపాలనుకున్నాను. ఐఎమ్ ఏ ఫూల్. ఐఎమ్ సారీ. No, no. నువ్వు చంపాలనుకున్నది మంచి పోలీస్ ఆఫీసర్ని కాదు, బ్యాడ్ ఆఫీసర్. I appreciate you. No, Jansi. Come on. You are an officer, I say. Come on, study. థ్యాంక్ యూ సార్. That's good.